పాపాలు తీసేసి సంగీతం చెప్పండి. అట్లాగే. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. ఎందుకీ వస వస నస నస. వీడు 6 అడుగుల బుల్లెట్, చాక్లెట్, బిస్కెట్. వీడు 6 అడుగుల బుల్లెట్, బుల్లెట్. సరికూచా. అదేంట్రా ఓనర్ గారు రూమ్ వాడిదంటాడేంట్రా? అయితే ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు మనమంతా ఎవర్రా? అందుక మొహం అటు పెట్టావా? ఆడేంద్రా మనకు చెప్పేదా? ఆడి మోకమో ఏడు మోకమో. ఓనర్ చెప్పుడేంద్రా బై, మీ ఇద్దరు నా రూమ్లోనే ఉండుండ్రి. నువ్వేంద్రా ఉండమని చెప్పేదా? మేం బాడీకి గట్లా కిరాయి ఏమైనా పుణ్యాన్ని కట్టినావురా? గీడుండబట్టి కట్టినావు. పండహ మీరేటి చెప్పేది? ఈ రూమ్ డెవలప్ చేసింది నేను. అసలు ఇక్కడ కంప్యూటర్ తెచ్చింది నేను, వాషింగ్ మిషన్ తెచ్చింది నేను, ఈ రూమ్లో ఏసీ బెడ్ తెప్పించింది నేను. ఇవన్నీ తెచ్చి డెకరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రూమ్ నీది అని క్లెయిమ్ తీసుకుంటావరా? ఈ రూమే నాది. ఎవడు ఎంత డెవలప్ చేస్తే ఏంది? ఒరే ఏందిరా అప్పటానికి నా రూము అంటాడవా? అసలు త్యాగం అంటే నాదిరా. అందరూ కలిసి ఉందామనే కదా నా బంగారం నాటి రూమ్ వదులుకోవచ్చున్నాను. అది పోయి ఒక రూము, మళ్ళీ నువ్వు చేసింది ఒక త్యాగం. అసలు త్యాగం అంటే నాది. నా రూమ్లో మిమ్మల్ని పెట్టుకున్నా కదా. నా వస్తువులన్నీ వాడుకున్నారు, నన్ను బాగా వాడుకున్నారు. ఇప్పుడు రూమ్ మాత్రం వాడిదంటున్నాడు, అంతే కదా? ఒరే ఉండ్రా. ఏందే వాడేందిరా అంటే నన్ను వాడుకున్నావు అంటారు, నువ్వేందిరా అంటే నిన్ను వాడుకున్నావు అంటారు. ఏందిరా మీ ఇద్దరిని వాడుకున్నా మీరేనా ఫిగర్లా? ఒరే ఏందిరే మళ్ళా నా పైన పడతారా? ఇట్ట కాదు రే, ఇది చెప్పాలంటే ఆయన తీసుకురావాల్సిందే. గాడెవడు? ఎవరది? ఎవరా? ఎవరి పేరు చెబితే పిల్లకాయలు పెప్పర్మెంట్లు దాచుకుంటారో, ఎవరి పేరు చెబితే హోటల్ మూసుకుంటారో, ఎవరి పేరు చెబితే బట్టల కొట్లేక టైలర్లు పరిగెత్తారో ఆయనేరా మన జంబన్న. జంబన్నా? ఉండి ఆయనకు ఫోన్ చేస్తా. Look at my face in the mirror, and I wonder what I see. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? But right now, I just wanna be free. I wanna be all I can be. ఎరా జంబన్న వస్తాడని చెప్పావు, రాలేదేటి? ఊరే ఉండ్రా, ఏమంత తొందర? వస్తాడు కదా. అగో అన్నొచ్చిండు. ఉమ్. ఏరా నన్ను టిఫిన్ కూడా తిన్నీరా ఏంటి మీరు? అన్నా నువ్వు టిఫిన్ తినలే? ఏడ 20 ఇడ్లీలే తిన్నాను. ఇంకో 30 ఇడ్లీలు తిందామంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అసలు మీ బాధ ఏంట్రా? ఆపండి. ఇప్పుడు చెప్పండి రా. ఏరా రూమ్ నువ్వు బాగు చేసావా? నేను ఒక్కడినే చేశానని ఎప్పుడు అనలేదన్నా. మరి అంటే అందరి డబ్బులతోనే అన్నీ కొన్నామన్నా. నీ సంగతి ఏంట్రా పొట్టోడా? త్యాగం అంటే నీదేనా? ఇంకెవరు త్యాగం చేయలేదా? అబ్బా అలా ఎందుకంటా అన్నా, మేమందరూ కలిసి ఉండాలనే కదా నా మంచి రూమ్ వదిలేసి వచ్చా. నీ సంగతి చెప్పరా. ఏరా ఈ రూమ్ నీ ఒక్కడిదేనా? వాళ్ళిద్దరు వెళ్ళిపోవాలా? నేను అందరినీ ఈ రూమ్లో ఉండమనే అంటున్నానన్నా. రూమ్ నాదని చెప్పానన్నా. ఏమనుకుంటున్నారా మీరంతా? ఈ గొడవలంతా ఎందుకు మీకు? ఆయన మిమ్మల్ని చూస్తుంటే నాకు కథ గుర్తుకొస్తుందిరా. ఒక అడవిలో 3 నక్కలుండేవి. ఆ నక్కలతో పాటు వేల కొద్ది కుందేలు కూడా ఉండేవి. ఈ నక్కలు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నట్టు నటిస్తూ ఉండేవి. వీటిని చూసి కుందేళ్లు కూడా వాటితో పాటు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవటం మొదలెట్టాయి. చివరకు ఆ కుందేళ్ల జీవితం దుర్భరంగా మారిపోయింది. ఆ కుందేళ్లకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నక్కలన్నీ బానే ఉంటాయి గానీ నలిగిపోయేది కుందేళ్లే. ఇప్పుడు చెప్పండ్రా, పిచ్చోళ్ళు అయిపోయింది ఎవరు? కుందేళ్ళన్నా? మా హోమ్ మినిస్టర్ ఫోన్ చేసింది. 30 ఇడ్లీలు మిగిలిపోయినాయిగా, తినేసి వస్తాను. ఆ ఇడ్లీలు తినేస్తా గానీ మధ్యాహ్నం భోజనం రెడీయా?